ఈరోజు మన చర్చకు స్వాగతం. ఒక సమాజంలో ఆధ్యాత్మిక గురువు పాత్ర అంటే ఏమిటి? కేవలం ఉపన్యాసాలివ్వడమా? లేకపోతే మంచి మాటలు చెప్పడమా? లేక అంతకు మించి ఏదైనా లోతైన బాధ్యత ఉంటుందా? ఇది చాలా మందికొచ్చే ప్రశ్నే. అవును. ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నకు దాదాపు 2,500 ఏళ్లకు కిందటే బౌద్ధ గ్రంథాల్లో ఒక అద్భుతమైన సమాధానం ఉంది. మన దగ్గర బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయ అని ఉంది కదా? అవును, AN 5.235. సరిగ్గా అదే. దాన్లో ఒక భాగముంది. ఇందులో ఒక నివాస భిక్షువు అంటే ఒకే ప్రాంతంలో ఉండే సన్యాసి తన చుట్టూ ఉన్న సామాన్య ప్రజల పట్ల కరుణను ఎలా చూపించాలో చెప్పారు. అవును, అది కూడా 5 నిర్దిష్టమైన పనుల ద్వారా. ఇది కేవలం దయ చూపించడం కాదు, ఇది ఒక రకమైన క్రియాశీలక బాధ్యత. ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మనం సాధారణంగా భిక్షువు అంటే సమాజానికి దూరంగా ఎక్కడో ధ్యానంలో ఉంటారని అనుకుంటాం కదా. నిజమే. కానీ ఈ సూత్రం దానికి పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది. భిక్షువు అనే వ్యక్తి సమాజంలో ఒక అంతర్భాగం అని చెబుతుంది. ఇక్కడ కరుణ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అదొక యాక్షన్ ప్లాన్ లాంటిది. యాక్షన్ ప్లాన్ బావుంది పదం. అవును, ఈ 5 విధులు భిక్షువుకు సమాజానికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని స్పష్టం చేస్తాయి. సరే, అయితే ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. మొదటి విధి, ప్రజలను సత్ప్రవర్తన వైపు ప్రోత్సహించడం. అవును, శీల అంటే వాళ్లకొక నైతిక దిక్సూచిలా పనిచేయడం. కానీ ఇది కొంచెం నీతులు చెప్పినట్టనిపించదా? మంచి ప్రశ్న. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని ఈ రోజుల్లో చెప్తే ఎవరు వింటారు? అవును, మీరు చెప్పింది నిజమే. ఇక్కడే మనం దీన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది అధికారం చలాయించడం కాదు, లేదా వాళ్లని జడ్జి చేయడం కూడా కాదు. మరింకేంటి? ఇదొక రకమైన నివారణ చర్య, ప్రివెంటివ్ కేర్ లాంటిది. బౌద్ధ ధర్మంలో కర్మ సిద్ధాంతం చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. అంటే భవిష్యత్తులో వాళ్లు బాధ, పశ్చాత్తాపం అనుభవించకుండా కాపాడుతున్నాడని అర్థం. ఇది కరుణ యొక్క ప్రాక్టికల్ రూపం. ఓ అలాగా. అంటే ఫ్యూచర్లో వాళ్లకు రాబోయే కష్టాల నుండి ముందుగానే కాపాడటమన్నమాట. ఒక డాక్టర్ జబ్బు రాకుండా జాగ్రత్తలు చెప్పినట్టు. సరిగ్గా అదే. ఉదాహరణకు పంచశీల సూత్రాలు ఉన్నాయి. ప్రాణహాని చేయకపోవడం, దొంగతనం చేయకపోవడం. అవును, కామమిథ్యాచారం, అబద్ధాలు చెప్పకపోవడం, మత్తు పదార్థాలు తీసుకోకపోవడం. ఇవి కేవలం మతపరమైన నియమాలే కాదు, ఏ సమాజమైనా ప్రశాంతంగా ఉండటానికి అవసరమైన బేసిక్ సోషల్ కాంట్రాక్ట్ లాంటివి. నిజమే. వీటిని పాటించమని గుర్తు చేయడం ద్వారా ఆ భిక్షువు ఆ సమాజంలో శాంతికి, వ్యక్తిగత శ్రేయస్సుకు పునాది వేస్తున్నాడు. సరే, ఇది ప్రవర్తనను సరిదిద్దడం. ఇది బయట నుండి చేసే సహాయం చాలా ముఖ్యం. మరి లోపల అంటే వాళ్ల ఆలోచనా విధానాన్ని మార్చడానికి భిక్షువు ఏం చేస్తాడు? ఇక్కడే రెండవ విధి వస్తోంది అనుకుంటా. ప్రజలకు ధర్మంపై స్థిరమైన అవగాహన కల్పించడం. అవును, దీన్నే ధర్మదానం అంటారు. అన్ని దానాల కన్నా ఇదే గొప్పదని బౌద్ధం చెబుతుంది. ఎందుకు? ఎందుకంటే మిగతా ఏ దానమిచ్చినా అది తాత్కాలికమే, కాని జ్ఞానాన్నివ్వడమనేది వాళ్ళ జీవితాన్నే మార్చేస్తుంది. ఇక్కడ నాకో సందేహం వస్తోంది. అడగండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా కొన్ని మంచి మాటలు చెప్పడం నిజంగా ఎక్కువ సహాయం చేస్తుందా? ఆ క్షణంలో వారికి కావాల్సింది ఫుడ్ కదా, ఫిలాసఫీ కాదుగా. చాలా సహజమైన సందేహం. దీనిలా చూద్దాం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఖచ్చితంగా గొప్ప కరుణాచర్యే, దాన్ని ఎవ్వరూ తక్కువ చేయరు. కాని అది ఆ రోజుకి మాత్రమే వారి ఆకలిని తీరుస్తుంది. మరుసటి రోజు మళ్లీ ఆకలి వేస్తుంది. అంతేగా. కాని ధర్మజ్ఞానమనేది జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని, ప్రతి ఆకలిని, అది శారీరకమైన, మానసికమైన, ఎలా ఎదుర్కోవాలో నేర్పించే ఒక టూల్ కిట్ లాంటిది. టూల్ కిట్? అవును. దుఃఖం ఎందుకొస్తుంది, దాని స్వభావమేంటి, దాన్ని ఎలా అధిగమించాలి అనే అవగాహన ఇవ్వడం ద్వారా భిక్షువు వారికి లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక మానసిక శక్తిని అందిస్తున్నాడు. ఇది ఒకరికి చేపను ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించడం లాంటిది. అంటే జీవితంలో వచ్చే తుఫానులను తట్టుకుని నిలబడేందుకు వాళ్ల పడవను వాళ్లే బలంగా తయారు చేసుకునేలా ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. ఇదొక రకమైన ఎంపవర్మెంట్. బావుంది. సరే, ఇక మూడవ విధికి వద్దాం. ఇది నన్ను చాలా కదిలించింది. సామాన్య ప్రజలలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు భిక్షువు వాళ్లని కలిసి ఆధ్యాత్మిక ఓదార్పును అందిస్తాడు. చాలా మానవీయంగా అనిపిస్తోంది. అవును, కాని
ఇందులో మనం అనుకున్నదానికంటే చాలా లోతైన విషయముంది. అలాగా? భిక్షువు కేవలం అయ్యో పాపం త్వరగా కోలుకోండి అని పలకరించి వెళ్ళిపోవడం కాదు. ఆ సూత్రంలో ఒక స్పెసిఫిక్ టెక్నిక్ గురించి చెప్పారు. టెక్నిక్ ఏంటది? భిక్షువు రోగి దగ్గరకు వెళ్ళి అరహంతులపై స్మృతిని నిలపండి అని గుర్తుచేస్తాడు. అరహంతులు అంటే సంపూర్ణ జ్ఞానోదయం పొందినవారు. అది చాలా విచిత్రంగా ఉందే. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి అర్హంతుల గురించి గుర్తుచేయడం దేనికి? దానివల్ల ఏం ప్రయోజనం? అద్భుతమైన ప్రశ్న. దీని వెనుక ఒక పవర్ఫుల్ సైకలాజికల్ ప్రాసెస్ ఉంది. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళ ఫోకస్ మొత్తం దేనిమీదుంటుంది? నొప్పి, భయం, ఆందోళన వీటిమీదే. కరెక్ట్. నాకు ఎప్పుడు తగ్గుతుంది, నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలతో మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. నిజమే. అలాంటి సమయంలో అర్హంతుల లక్షణాలైన ప్రశాంతత, నిర్లిప్తత, వివేకం ఇలాంటి వాటిపై మనస్సును పెట్టమని చెప్పడం ద్వారా రోగి దృష్టిని నొప్పి నుండి ఒక ఉన్నతమైన ఆదర్శం వైపు మళ్లిస్తున్నాడు. వావ్! ఇది మోడర్న్ సైకాలజీలో చెప్పే మైండ్ఫుల్నెస్ లేదా కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ టెక్నిక్స్ లాగా ఉంది. ఖచ్చితంగా. అంటే నొప్పిని యాక్సెప్ట్ చేస్తూనే దాంతో ఐడెంటిఫై కాకుండా దృష్టిని వేరే దానిపైకి షిఫ్ట్ చేయడం. వేల సంవత్సరాల క్రితమే ఈ టెక్నిక్ వాడారు అనడం ఆశ్చర్యంగా ఉంది. అవును. ఇది శారీరక బాధను తగ్గించలేకపోవచ్చు, కానీ దానివల్ల కలిగే మానసిక వేదనను అంటే ఆ సెకండ్ యారోను తప్పిస్తుంది. ఓ. శరీరం బాధపడుతున్నా మనసు ప్రశాంతంగా క్లియర్గా ఉండేందుకిది సహాయపడుతుంది. ఇది కరుణ యొక్క అత్యున్నత రూపం. ఇది నిజంగా చాలా లోతైన విషయం. సరే, భిక్షువు వ్యక్తిగతంగా ప్రవర్తనను, ఆలోచనను, భావోద్వేగాలను సరిదిద్దడానికి సహాయం చేస్తాడు. మరి సమాజం మొత్తానికి, ఒక గ్రూపుగా వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా హెల్ప్ చేస్తాడు? అక్కడికే వస్తున్నాం. ఇక్కడే 4వ విధి వస్తుందేమో. వేరే ప్రాంతాల నుండి చాలామంది భిక్షువులు వచ్చినప్పుడు నివాస భిక్షువు ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాడు. పుణ్యం సంపాదించుకోండి, ఇది ఒక మంచి అవకాశం అని చెప్తాడు. అవును. మొదటి చూపులో ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. భిక్షువు డొనేషన్లు అడుగుతున్నాడా అనిపిస్తుంది. నిజానికి నాకు అదే అనిపించింది. ఇది కొంచెం ట్రాన్సాక్షన్ లాగా అనిపించదా? పుణ్యం సంపాదించుకోండి అని చెప్పడమంటే భవిష్యత్తులో ఏదో లాభం ఆశించి దానం చేయమని ప్రోత్సహించినట్టు కాదా? చాలా మంచి పాయింట్లు లేవనెత్తారు. ఇక్కడ పుణ్యం అనే మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అది కేవలం స్వర్గానికి టికెట్ లాంటిది కాదు. మరి బౌద్ధధర్మంలో పుణ్యమంటే ఒక ఆరోగ్యకరమైన మానసిక స్థితిని పెంపొందించుకోవడం. దానం చేసేటప్పుడు మనస్సులో కలిగే ఉదారత, సంతోషం, త్యాగభావన అదే అసలైన పుణ్యం. ఆ పాజిటివ్ మెంటల్ ఎనర్జీనే భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తుంది. అంటే ఆ భిక్షు ఒక ఆధ్యాత్మిక కెటలిస్ట్ లాంటివాడా, లేదా ఒక సోషల్ కనెక్టర్ లాంటివాడా? అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే. ప్రజల మంచితనాన్ని, దానగుణాన్ని సరైన మార్గంలో పెట్టి దాని ప్రభావాన్ని పెంచుతున్నాడు. కరెక్ట్. అతను తన కోసం అడగడం లేదు. అతను దాతలకు, స్వీకర్తలకు మధ్య ఒక బ్రిడ్జిలా నిలుస్తున్నాడు. అర్హులైన భిక్షు సంఘం వచ్చినప్పుడు ప్రజలకు దానం చేసే అవకాశం కల్పించడం ద్వారా వారిలో ఉదారత అనే గుణాన్ని పెంపొందించడానికి ఒక పుణ్యక్షేత్రాన్ని అంటే ఒక మెరిట్ ఫీల్డ్ను క్రియేట్ చేస్తున్నాడు. ఓ, పుణ్యక్షేత్రం! ఇది కేవలం దానమిప్పించడం కాదు, సమాజంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లోను సృష్టించడం. ప్రజల లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ పట్ల అతనికున్న కరుణకు ఇది నిదర్శనం. అర్థమైంది. సరే, ఇప్పుడు భిక్షువు ప్రజలను దానం చేయడానికి ప్రోత్సహించడం గురించి మాట్లాడాం. మరి దానికి రెండో వైపు కూడా ఉందిగా, అతను ఎలా స్వీకరిస్తాడు అనేది. అవును. అదే మన 5వ చివరి విధి. ప్రజలు ఏదిచ్చినా అది సాధారణమైన లేదా శ్రేష్టమైన వినయంతో స్వీకరించడం. ఇది ఎలా కరుణవుతుంది? ఇది భిక్షువు యొక్క వినయానికి సంబంధించిన విషయం కదా? వినయానికి సంబంధించిందే, కాని దాని వెనక ఉన్న కరుణ ఇంకా గొప్పది. ఒకసారి ఊహించుకోండి, ఒక భిక్షువు ఆహారం విషయంలో చాలా పట్టింపులతో ఉన్నాడనుకుందాం. సరే. ఫలానా ఆహారమే తింటాను, ఇది నాకు నచ్చదు, అది వద్దు అని అంటున్నాడు. అప్పుడేమవుతుంది? ధనవంతులు ఆయనకు నచ్చింది వండి పెట్టగలరు. కాని ఒక పేద వ్యక్తి తన దగ్గరున్న కొద్దిపాటి గంజినివ్వడానికి సంకోచిస్తాడు. ఎందుకు? నేను ఇచ్చేది ఆయనకు నచ్చుతుందో లేదో, ఆయన తిరస్కరిస్తే నా గౌరవం పోతుంది అని భయపడతాడు. ఖచ్చితంగా. ఇవ్వాలనే కోరికున్నా ఆ భిక్షువు యొక్క వైఖరి వాళ్లకొక అడ్డుగోడలా మారుతుంది. కాని భిక్షువు ఏదిచ్చినా, అది రాజుగారి పాయసమైనా, పేదవాడి పచ్చడి మెతుకులైనా,
ఒకే రకమైన కృతజ్ఞతతో వినయంతో స్వీకరించినప్పుడు అతను దానం వెనుక ఉన్న వస్తువును కాదు, దాత యొక్క శ్రద్ధను నమ్మకాన్ని గౌరవిస్తున్నాడు. ఆ భిక్షువు ఒక సారవంతమైన నేలలాంటివాడు అని చెప్పొచ్చా? చెప్పండి. ఆ నేల తన మీద పడింది బంగారు విత్తనమా మామూలు విత్తనమా అని చూడదు. ప్రతి విత్తనాన్ని స్వీకరించి దానికి జీవం పోస్తుంది. అలాగే భిక్షువు కూడా దానం చిన్నదా పెద్దదా అని చూడకుండా దాత యొక్క విశ్వాసాన్ని గౌరవిస్తాడు. ఎంత చక్కటి పోలిక! సరిగ్గా అదే. ఇలా చేయడం ద్వారా అతను సమాజంలోని ప్రతి ఒక్కరినీ దానం చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు, వారి ఉదారతను ధృవీకరిస్తున్నాడు, మీరిచ్చేది విలువైంది అని చేతల ద్వారా చెబుతున్నాడు. ఇది వారి విశ్వాసాన్ని గౌరవించే ఒక సూక్ష్మమైన కానీ చాలా శక్తిమంతమైన కరుణాచర్య. కాబట్టి ఈ 5 విధులను ఒక్కసారి కలిపి చూస్తే ఇది కేవలం ఒక లిస్ట్ కాదు, ఒక సంపూర్ణమైన జీవన విధానంలా ఉంది. అవును. సత్ప్రవర్తన ద్వారా భవిష్యత్తు దుఃఖం నుండి రక్షించడం, ధర్మజ్ఞానం ద్వారా జీవిత సవాళ్లను ఎదుర్కొనే శక్తినివ్వడం, అనారోగ్య సమయంలో మానసిక శాంతినివ్వడం. పుణ్యానికి అవకాశాలు కల్పించడం. అవును. చివరగా వినయంగా స్వీకరించి అందరి విశ్వాసాన్ని గౌరవించడం. ప్రతిదీ ప్రజల మంచి కోసమే. అవును. ఈ సూత్రం మనకు చెప్పే ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ సంబంధం వన్ వే కాదు, ఇది టూ వే. ఎలా? సామాన్య ప్రజలు భిక్షువుకు ఆహారం, బట్టలు, మందులాంటివిచ్చి ఆయన శరీరాన్ని పోషిస్తారు. అవును. దానికి బదులుగా భిక్షువు ఈ 5 విధుల ద్వారా వారి హృదయాలను, మనస్సులను పోషించి వారిని ఆధ్యాత్మికంగా కాపాడతాడు. ఇది ఒకరికొకరు సహకరించుకునే, ఒకరిపై ఒకరు ఆధారపడిన ఒక అద్భుతమైన ఇకోసిస్టం లాంటిది. భౌతిక పోషణపు బదులుగా ఆధ్యాత్మిక పోషణ, ఇది చాలా అందమైన ఆలోచన. అంటే భిక్షువు సమాజం నుండి వేరుగా ఒక ద్వీపంలా ఉండడు. అతను సమాజానికి ఒక స్పిరిచువల్ యాంకర్ లాంటివాడు. సరిగ్గా చెప్పారు. అతని ఉనికి సమాజానికి ఒక ధైర్యాన్నిస్తుంది. ఈ 5 విధులు ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించాలో ఒక క్లియర్ గైడ్లైన్ లాగా పనిచేస్తాయి. కరుణ అంటే కేవలం జాలిపడటం కాదు, బాధ్యత తీసుకోవడం అని ఈ సూత్రం మనకు నేర్పుతుంది. ఈ చర్చ నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక భిక్షువు పాత్ర కేవలం దానం స్వీకరించడం కాదు, సమాజానికి ఆధ్యాత్మికంగా తిరిగి ఇవ్వడంలో ఎంత కీలకమో అర్థమైంది. నిజమే. ఈ 5 పాయింట్లు మనందరికీ, అంటే ఇతరులకు సహాయం చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయనిపిస్తుంది. అయితే ఈ చర్చ నుండి శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివెళ్దాం. తప్పకుండా. మతపరమైన సందర్భాలకు వెలుపల ఈ ప్రాచీన పరస్పర మద్దతు మరియు కరుణా నమూనా మన ఆధునిక సమాజాలకు ఎలా వర్తిస్తుంది? మంచి ప్రశ్న. మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలో, మన ఆఫీసులలో, మన స్నేహితుల మధ్య మనం ఒకరికొకరు భౌతికంగా, మానసికంగా, ఇంకా చెప్పాలంటే నైతికంగా ఎలా మద్దతిచ్చుకోవచ్చు? ఈ పురాతన జ్ఞానం నుండి ప్రేరణ పొంది మనం ఎలాంటి కొత్త వ్యవస్థలను సృష్టించుకోవచ్చు? దీని గురించి ఆలోచించండి.